ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. మెదక్ టౌన్లో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయన్నారు. రోడ్డు రవాణా రంగాన్ని కార్మికుల జీవనోపాధి రక్షించడానికి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి సమ్మె పిలుపునివ్వడం జరిగిందన్నారు. రోడ్డు రవాణా రంగం కార్మికుల అనుకూల పరిస్థితుల్లో సైతం ఎండనక వాననక చలియనక వాతావరణ పరిస్థితుల సంబంధం లేకుండా తమ ప్రాణాలను సైతంగా పణంగా పెట్టి 24 గంటలు వాహనాలు నడిపించాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మన కార్మిక చట్టాలు, కనీస వేతనం, సామాజిక భద్రత, పిఎఫ్ నిర్దిష్ట 10 గంటలు లేవని, పైగా పోలీస్ వేధింపులు, ట్యాక్స్, జరిమానాలు అనేక రేట్లు పెరిగాయన్నారు. అన్ని నిత్యావసర వస్తువులు, విద్య, ఆరోగ్యంపై ఖర్చులు చాలా పెరిగాయన్నారు. కుటుంబాలను పోషించడం భారంగా మారిందని అన్నారు. రవాణా రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని ఆయన రోడ్డు రవాణా కార్మికుల సామాజిక భద్రత చట్టం సంక్షేమ బోర్డు రాష్ట్రంలో లేదన్నారు. జాతీయ స్థాయిలో లేదు. ప్రభుత్వాలు మనం ఉద్ధరించకపోగా మన జేబులు గుల చేసిన మోటార్ వాహన చట్టం 2019 తీసుకొచ్చింది. చట్టం సెక్షన్ 93లో అగ్రిగేటర్ అనే పదాన్ని చేర్చి చిన్న వాహనదారులు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం లక్ష్యంగా ప్రభుత్వం ఆ సెక్షన్ చేర్చిందన్నారు. ఇప్పటికే రవాణా రంగాన్ని ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ మొదలైన భారీ కార్పొరేట్ కంపెనీల జేబుల్లో కళాన్ని నింపి కార్మికుల కడుపులు కొడుతుందని బీజేపీ ప్రభుత్వమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత BNS చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే డ్రైవర్ 2 ఏళ్ల జైలు శిక్ష విధించేవారు. ఈ చట్టం స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ల 106(1) క్లాస్ 2 క్లాస్ ప్రకారం ప్రమాదంలో ఎవరైనా చనిపోతే డ్రైవర్కు 5 ఏళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుందని, ఒకవేళ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని ప్రమాద స్థలం నుండి పారిపోతే జైలు శిక్ష 10 ఏళ్లతో పాటు జరిమానా 7 లక్షలకు పెంచబడుతుందని అన్నారు. ఈ సమ్మె ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్మిక యూనియన్ నాయకులు కృష్ణ, మహేష్, నరేష్, రాజు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.